కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు మొదలైన నాటి నుంచి పంట దిగుబడి వచ్చి కొనుగోళ్ల వరకు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యాన్ని తీసుకువచ్చి 2 నెలలు కావస్తున్నా సర్కారు కొనకపోగా అకాల వర్షానికి ధాన్యం తడిసి ఆగమవుతుందని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు తడిసిన ధాన్యంతో జగిత్యాల జిల్లాలో రైతుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. వచ్చే వరకు రైతన్నకు నీటి కష్టాలు, అదే పంట పండిన కల్లానికి వచ్చిన తర్వాత కొనుగోలు చేసేందుకు మరిన్ని తిప్పలు. ఇది జగిత్యాల జిల్లా రైతుల పరిస్థితి. జగిత్యాల చల్గల్ మార్కెట్లో కుప్పల కొద్ది ధాన్యం ఉన్న నెల రోజులైనా కొనుగోలు చేసే నాదుడే లేదు. దీంతో అన్నదాత రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయండి మహాప్రభు అంటూ అధికారులను వేడుకుంటున్నారు. మరి అధికారులు ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోలు చేస్తుందా, లేక అన్నదాత మళ్ళీ కష్టాలు ఎదుర్కోవాల్సిందినా? ఒకసారి జగిత్యాల జిల్లా నుంచి రైతులు ఏమంటున్నారో చూద్దాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సర్కార్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ అంతటా కురిసిన వర్షాలకు ధాన్యం తడవడమే గాక మొలకెత్తిన దృశ్యాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రధాన మార్కెట్ చెల్కల్ జాతీయ వ్యవసాయ మార్కెట్ కు 10 గ్రామాలకు పైగా రైతులు ధాన్యాన్ని తరలిస్తారు. మొన్నటి వరకు పంట కాపాడేందుకు నీరివ్వండని వేడుకున్న రైతన్నలు నేడు పండించిన పంటను అమ్ముకునేందుకు అరిగోసపడుతున్నారు. ఓ రైతు నెల క్రితం ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ కు తీసుకురాగా నెల దాటినా ఇంకా కొనుగోలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడే లేడని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నుంచి తల్లాడితే ఎట్లుంటది? మేము ఏడ కొంటలేరు, సంచులట్నే ఉండే, అట్లా నీళ్ళనే ఉన్నాయి. మరి లారీలు అత్తలేవు సారు, లారీలు అత్తలేవు, అడ్లు జోకినాయి, బత్తాలు అట్లనే ఉంటున్నాయి. అవి తీసుకుపోతలేరు, నానినవి మొలకలు అత్తన్నాయి. ఎట్లా వేసుడు సార్? మరి మేము రైతు నెల నుంచి అట్లనే ఉంటాయి అడ్లు. మొలకలు వచ్చినాయి. నెల రోజుల నుంచి 15 రోజులు నేర్పుకున్నాం. 15 రోజులు బారదాని కోసం కొట్లాడినాం. బారదాన్ని తెచ్చుకొని జోకిపించుకున్నాం. ఇప్పుడు అవి ఇట్లా పట్టించుకునే మానవులు లేరు సార్. మేము చేసి ఇప్పుడు మేము ట్రాక్టర్ వాళ్ళకి ఏమిస్తాం, మందు బస్తాల వాళ్ళకి ఏమిస్తాం, మా కింద డబ్బాలు పట్టుకునే కాలే ఉన్నాయి. ఎట్లా సార్ మా పరిస్థితి? అడ్ల కిందకి నీళ్ళు వెళ్ళినాయి. ఇక మొలకలు వచ్చినా కింద మీద చేసినా కానీ ఎన్ని తట్లు కప్పినా ఆగుతలేవు, కొట్టుకోపోతున్నాయి అడ్లు. అవి 500 కైకిలు పెట్టి మేము పుట్టాడు ఎండకు దల్లడిచ్చినాము. ఏంది ఇట్లా చేస్తే ఎట్లా బతుకుతాడు రైతు? జగిత్యాల జిల్లా వ్యాప్తంగా హమాలీల కొరత తీవ్రంగా ఉండగా కూలీల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను చూపడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొన్ని చోట్ల గన్ని బ్యాగుల కొరత వల్లనే ధాన్యం కొనుగోలుకు బ్రేక్ పడిందని రైతులు చెబుతున్నారు. వర్షాలకు వరి ధాన్యం నానుతుండటంతో మరింత నష్టపోతున్న అన్నదాతలు రోడ్లపై వడ్ల బస్తాలు ఉంచి నిరసన తెలిపారు. వర్షాలకు అన్ని ధాన్యం అంతా నానిపోతున్నాయి, మొత్తం మొలకత్తున్నాయి, సరిగా సంచులు అత్తలేవు. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 3 రోజులే వర్షం పడబట్టి అసలు అధికారులు ఏమైనా ఏం కాదని చూస్తానికి కూడా వాళ్ళు అత్తలేరు మా దగ్గరికి. ఇక ఇట్లుంది ధాన్యం, ఇట్లా అయిపోయింది. ఎంత కష్టపడుతున్నాం చూడండి. 20 రోజులు అవుతుంది సార్, కాంటా పెట్టులేదు. ఒకటే లారీ పంపిస్తుండ్రు, అది చిన్న బండి, 600 బత్తాలు పోతున్నాయి. జోక్కుంటూ వచ్చేటోళ్ళకి ఏమంటే అక్కడికి వెళ్ళి పెద్ద బండి పంపించేది లేదు, అడ్లు పోయేది లేదు. ఇగో ఇట్లా అయిపోయినాయి. ఇది ఒక 10 ఎకరాలు. దీనివల్ల మాకు ఏమవుతుంది? మేము పెట్టుబడి పెట్టి ఊకున్నాము. ఆత్మహత్య తప్పించి వేరే మార్గం లేదు. రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ కూడా రాజు అనేది ఏడ కనిపించలేదు. జై జవాన్ జై కిసాన్ అని అంటారు. మాకు కడుక్కునే బుచ్చగానికి కూడా ఉన్న విలువ మాకు లేదు. ఇవాళ దీన్ని నచ్చిన చూసిన వాడు కూడా లేడు. మాకు అమాలి లేదు, ఒక కవర్ లేదు. మాకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు లాకలు వచ్చినాయని ఎక్కడనే ఉంటున్నాయి. తీసుకుపోతాం అన్నాడు కానీ తీసుకుపోలేదు. దీన్ని తక్షణమే బయలు రైస్ మిల్ల బయలు పోయాలి. అచ్చుడు చూసుడు పోవడు తప్ప చూసుడు కాదు. ఇది మొత్తం మా అడ్లు ఏం లేకుండా ఖచ్చితంగా ఈ జోకు తీసుకుపోవాలి. అడుగు తడిసినవి కూడా తీసుకుపోవాలి. లేని పక్షంలో మొత్తం లాకొచ్చినాయి. ఇప్పుడు సంచలనం లాకొచ్చినాయి. మాకైతే సంచులతో మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళే తీసుకుపోవాలి. మాకు పట్టియకపోతే మా రైతులకు పట్టియకపోతే మాత్రం బాగుండదు. జగిత్యాలలోని చెల్గల్ ప్రధాన మార్కెట్ తో పాటు కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్యాడీ క్లీనర్లు లేక హమాలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్న అరకొర వసతులు, పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని అంటున్నారు. నెలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అకాల వర్షంతో అన్నదాతలు పండించిన పంట తడిసిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపిస్తున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్ ఈ చలిగల్ మార్కెట్. ఎన్నో గ్రామాల నుంచి కుప్పల కొద్ది వరి ధాన్యం ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయినా
ఇటు గన్ని బ్యాగుల కొరత, హమాలీల కొరత, టార్ఫలిన్ల కొరత. మరోవైపు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. తీవ్రమైన ఎండలకు కనీస సౌకర్యాలు సైతం ఇక్కడ లేవు. దీంతో రైతన్న లబోదిబం అంటున్నాడు. కొనుగోలు చేయాలని నిర్వాహకులతో గొడవ పెట్టుకుంటున్నారు, అధికారులను నిలదీస్తున్నారు. మరి ఇప్పటికైనా కొనుగోలు చేయకపోతే మళ్ళీ అందరం రోడ్డెక్కుతామని హెచ్చరించారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.